రూపాయి నోటు. పిల్లల మైండ్ సెట్. ఆదివారం మధ్యాహ్నం గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన ఈ విచిత్రమైన వ్యాపార చర్చ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వారమంతా ఆఫీసు పనులతో అలసిపోయిన పెద్దవాళ్లంతా ప్రశాంతంగా నిద్రలో మునిగి ఉన్నారు. కాని ఆ ప్రశాంతతను ముక్కలు చేస్తూ పిల్లల గట్టి అరుపులు వినపడ్డాయి. అక్కడ ఒక పెద్ద సమస్య మీద తీవ్రమైన చర్చ నడుస్తోంది. పిల్లలు ఆడుకుంటున్న షటిల్ కాక్ పక్కనే ఉన్న పెద్ద చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయింది. దాన్ని దించడానికి ఎంత ప్రయత్నించినా రాలేదు. కొత్తది కొనాల్సిందే, దాని ధర 40 రూపీస్ అవుతుందని ఒక అబ్బాయి దిగులుగా అన్నాడు. అప్పుడే రంగంలోకి దిగాడు 6వ తరగతి చదువుతున్న ఒక కుర్రాడు. 40 రూపీస్ విలువైన షటిల్ కాక్ను కేవలం 25 రూపీస్కే ఎలా సాధించాలో 3 వరుస వ్యూహాల ప్లాన్ వివరించడం మొదలుపెట్టాడు. మొదటి అస్త్రం ఎమోషనల్ కనెక్ట్తో ధరను 35 రూపీస్కి తగ్గించాలి. రెండవది బిజినెస్ లాయల్టీ ద్వారా 30 రూపీస్కి తగ్గించాలి. మూడవది రెఫరల్ బ్రహ్మాస్త్రంతో ఆఖరిగా ధర 25 రూపీస్కే ఫిక్స్ అవుతుంది. అవతలి వ్యక్తి ఆలోచనలను ఇంత ఖచ్చితంగా అంచనా వేయడం అద్భుతం. ఎమోషనల్ బాండింగ్, కస్టమర్ లాయల్టీ, రెఫరల్స్ వంటి పెద్ద పెద్ద బిజినెస్ పాఠాలను చిన్న వయసులోనే ఆచరణలో పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బిజినెస్ సైకాలజీని ఇంత స్పష్టంగా అర్థం చేసుకోవడం ఈనాటి తరం పిల్లల విలక్షణమైన శైలికి నిదర్శనం. భయం లేదా సంకోచం లేకుండా వ్యాపార లావాదేవీని ఎదుర్కొనే చొరవ నేటి పిల్లల్లో ఉంది. కేవలం 40 రూపీస్ విలువగల వస్తువు కొనుగోలులో కూడా 15 రూపాయలను ఆదా చేసే ప్రణాళికను 3 మెట్లుగా ఆలోచించడం గమనార్హం. ఇది 37.5% తగ్గింపుకి సమానం. నిజమైన నాలెడ్జ్ కేవలం పాఠశాల పుస్తకాలలో మాత్రమే లభించదు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించే శ్రద్ధ మరియు ఆత్మవిశ్వాసంలోనే దాగి ఉంటుంది. ధన్యవాదాలు. ఈ ఆసక్తికరమైన కథనం మీకు నచ్చితే మీ స్నేహితులతో తప్పకుండా పంచుకోండి.